నేను ఒక 20 సంవత్సరాలుగా బయట విద్యా సంస్థలు పెట్టినప్పటి నుంచి అందులో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. కిందటి 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అలుమినీ మీట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఒక 2 అలుమినీ మీట్స్ తప్పించి మిగిలినవన్నీ కూడా విశాఖపట్నంలోనే చేసాం. ఒకసారి హైదరాబాద్లోనూ, ఒకసారి చెన్నైలోనూ ఆర్గనైజ్ చేసాం. మా ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి పిల్లలు మన దగ్గరికి వచ్చే కంటే మనం కూడా పిల్లల దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఒక్కోసారి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో హైదరాబాద్లో, చెన్నైలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మా చైర్మన్ గారు చెప్పినట్టు బెంగళూరులో ఇలాంటి మీట్ ఒకటి ఆర్గనైజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మాకు యూఎస్లో న్యూ జెర్సీలో కూడా ఒకటి ప్లాన్ చేసాం లాస్ట్ ఇయర్. ఏదో వీసా ప్రాబ్లమ్స్ వచ్చి మేము వెళ్ళలేకపోయాం. లేకపోతే కింద సంవత్సరం యూఎస్లో కూడా ఒక మీట్ ప్లాన్ చేసాం. అలాగా మా ఉద్దేశం ఏంటంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ని చూసినప్పుడు మాకు కూడా కొత్త ఎనర్జీ వస్తుంది. మేము కూడా ఇంకెంతోమంది మంచి స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేయాలన్న సంకల్పం మళ్ళీ కలుగుతుంది. అది ఒక మేజర్ ఉద్దేశం. అదే కాకుండా మన జూనియర్ స్టూడెంట్స్ నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి సీనియర్స్ దగ్గర. ఇలాంటి మీట్స్లో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు చెప్పడం, వీళ్ళు వినటం, దాన్ని బట్టి వీళ్ళు నేర్చుకోవడం, లైఫ్లో ఎలా పైకి రావాలి తెలుసుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకోసమని ఇది మేజర్గా ఆర్గనైజ్ చేస్తుంటాం. అంటే మేము పిల్లలు చెప్పే కంటే వాళ్ళ సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళకి చెప్తే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని మాట్లాడించడం, వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మేము చాలా ఇంపార్టెంట్ కింద ఫీల్ అయ్యి ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాం. మా స్టూడెంట్స్ చాలా ప్లేసెస్లో నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ చూడటం మాకు కూడా చాలా సంతోషం. వాళ్ళందరూ ఆ పొజిషన్స్లో చూస్తే వీళ్ళు ఒకప్పుడు మన దగ్గర చదువుకున్న స్టూడెంట్సేనా అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇలా కంటిన్యూ అవుతామని మేము అనుకుంటున్నాం. మా అసోసియేషన్ కూడా స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంది, అలుమినీ అసోసియేషను. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు కనుక లేకపోతే మోస్ట్ ప్రాబ్లీ ఈ అసోసియేషను ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి. సో మాకేంటంటే మా స్ట్రెంగ్త్ అంతా కూడా మా స్టూడెంట్సే. వాళ్ళు ఆర్గనైజ్ చేయబట్టి ఇవన్నీ కూడా అవుతున్నాయి. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్.